హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న నాన్ యాస్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇది ఒక కామెడీ డ్రామా జోనర్ లో వచ్చిన మూవీ అనమాట. స్టోరీలోకి వెళ్తాను వచ్చి హీరో మదర్ చనిపోవడంతో హీరో చాలా బాధపడతాడు. తన మీద ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ జాబ్ లో పెట్టుకుంటాడు. ఆ రెస్టారెంట్ వల్ల హీరోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ చేసిన హంగామా ఏంటి అనేది రిమైనింగ్ కథ. స్టోరీ లైన్ చాలా రొటీన్ అండ్ సింపుల్ గా ఉంటే అంతే రొటీన్ నెరేషన్ తో డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే మూవీ చూస్తున్నాను సేపు నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ గా బోరింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ పర్లేదు, ఓకే అనిపిస్తాయి. ఈ స్టోరీ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని రాసుకున్న కథ. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ కొంతవరకు ఓకే, కానీ మిగతా మూవీ మొత్తం మన సహనానికి పరీక్ష లాంటిది. అసలు స్టోరీయే లేదనుకుంటే ఇంకా దాన్ని సాగదీసి వదిలేదు. నాకైతే మూవీ నచ్చలేదు. ఏ ఒక్క క్యారెక్టర్ కానీ ఎమోషన్స్ కానీ నేనైతే కనెక్ట్ కాలేదు. ఆల్మోస్ట్ మూవీ అంతా రెస్టారెంట్ లోనే ఉండడంతో సీన్స్ రిపీటెడ్ గా వస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో అలాంటి ట్విస్ట్ కానీ థ్రిల్ ఇచ్చే సీన్స్ కానీ ఏమీ లేవు. ఓవరాల్ గా ఈ మూవీ చూడడం టైం వేస్ట్, డేటా వేస్ట్. నేనైతే ఈ మూవీని చూడమని రికమెండ్ వచ్చాను. నాన్ యాస్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.